మహబూబాబాద్ ఆదర్శ పాఠశాల ఎదుట డిఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. తమను ఉపాధ్యాయులు పరుష పదజాలంతో దూషించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 6వ తరగతిలో అడ్మిషన్ ఫీజు పేరిట విద్యార్థుల నుంచి వేలాది రూపాయలు వసూలు చేశారని ఆరోపించారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని, లేకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని విద్యార్థి సంఘాల నేతలు హెచ్చరించారు. మంచిగా బిహేవ్ చేయట్లేదు. వీళ్ళని చూసినప్పుడల్లా టీచర్స్ ఏనా అని అనిపిస్తుంది. అదే కాక మా కాలేజ్ లో అడ్మిషన్ల కోసం టీసీలు మెమోల కోసం మనీ తీసుకుంటున్నారు. మేము పేదోళ్ళమనే కదా ఇక్కడికి వచ్చాము. సిఈసి సెకండ్ ఇయర్. అప్పుడు ఏమంటే ఇప్పుడు టీసీల కోసం మెమోల కోసం డబ్బులు తీసుకుంటున్నారు. అడ్మిషన్ బోర్డు అని పెట్టేసి వచ్చిన వాళ్ళకి పైసలు తీసుకుంటున్నారు. అప్పటిదాకా అడ్మిషన్స్ లేవని డబ్బులు అడ్మిషన్స్ వస్తాయంట వీళ్ళకి. మళ్ళా ప్లస్ ఇంకొకటి ఏంటంటే అప్పు తెచ్చిస్తున్నారు. అడ్మిషన్ కావాలి, స్కూల్లో కావాలని అప్పు తెచ్చిస్తున్నారు. 8,000 క్లాస్ కి 5 మెంబర్స్ అట్లా ఉంటారు. డబ్బులు తెచ్చిస్తున్నారు. మెమోల కోసం, టీసీల కోసం తీసుకుంటున్నారు. విద్యార్థుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినటువంటి ఈ ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వారిని కఠినంగా శిక్షించాలా, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి వారిని జైలుకు పంపించాలని చెప్పేసి కూడా డిఎస్ఎఫ్ఐ గా మేము డిమాండ్